అందుకని మామిడి పళ్ళని ఎప్పుడు ఎట్లా ఎంజాయ్ చేయాలంటే సమ్మర్లో సాయంకాల పూట ఆహారం మనం ఉడికిని తినకుండా అచ్చంగా 2-3 మామిడి పళ్ళు మంచిగా డిన్నర్లో పెట్టుకు తిని ఎంజాయ్ చేయండి, హాయిగా ఉంటుంది. ఇది మంచి టెక్నిక్ అన్నిటికంటే. లేదండి మేము డిన్నర్లో అన్నీ వండుకుని వేడివేడిగా తినాలనుకుంటున్నాం అంటే మధ్యాహ్నప్పుడు భోజనం మానేసి చక్కగా 2-3 మామిడి పళ్ళు పట్టుకెళ్ళి లంచ్లా చేసేసేయండి. ఇది మంచి టెక్నిక్. లేదా బ్రేక్ఫాస్ట్ అన్న ఇడ్లీ దోశలు వేసుకోకుండా హాయిగా ఇలాంటి మామిడి పళ్ళు ఒక పూట ఒక ఆహారంగా మ్యాంగోస్ మీరు తినండి, బరువు పెరగదు, బొజ్జలో పెరగకుండా ఉంటాయి అన్నమాట. క్యాలరీస్ బ్యాలెన్స్ చేయడం కోసం ఇట్లా టెక్నిక్స్ ఉపయోగించగలిగితే చాలా మంచిది. చాలామంది మామిడి పళ్ళ రసాలు తీసేటప్పుడు అందులో పాలు పోసి పంచదారతో పాటు ఇతర ఫ్లేవర్లు వేసి చేస్తూ ఉంటారు. అలాంటి ఎప్పుడూ ఇమ్యూనిటీని బాగా డౌన్ చేసి రకరకాల సమస్యలు సృష్టిస్తూ ఉంటాయి. అందుకని ఇలాంటి తప్పులు చేయకుండా మామిడి పళ్ళను వాడుకోండి. వేడి చేస్తుందనే మాట మీ నోట రాకుండా ఉండాలంటే వేసవకాలం 4-5 లీటర్ల